హరీష్ రావు గారు కేటీఆర్ గారు కదా? ఎలా చూస్తారు సార్? మరీ నిరుపేదగా ఉన్న సామాన్యురాలట ఆవిడ. ఇంకా ఆంబోతులు, అడ్డగాడిదలు, దున్నపోతులు, గుంటనక్కలు ఇవన్నీ కూడా కంప్లీట్గా బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. ఎందుకు ఇవిడ ఇలా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, ఏమంటారు? బండారు రామ్మోహన్ గారు. పట్నాయక్ గారు, మీకు అట్లాగే ప్యానల్ ఉన్న మిత్రులు టిఆర్ఎస్ రామ్మోహన్ గారు ఏకనామే సదాప్రీతి అంటారు కదా, అట్లానే జనసేన నాయకురాలు సుజాత గారికి, అట్లాగే అమ్మాని స్టేషన్ నమస్కారం. నమస్తే సార్. కవిత టిఆర్ఎస్ మీద చేసిన విమర్శలకు రామ్మోహన్ సవాలని చెప్పుకుంటారు. వాళ్ళ పార్టీ మీద విమర్శలు ఆయన చెప్పుల్లో కాలు పెట్టారు, వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కవిత గారి పట్ల సానుభూతి ఉందా, వ్యతిరేకత ఉందా అంటే కవిత గారి పార్టీ విషయాలు చెప్పి నేను నెగిటివ్ వస్తాను. మొదలు కవిత గారిని తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి అని పెట్టి తెలంగాణ జాగృతి ద్వారా వాళ్ళకి చెప్పాలంటే బతుకమ్మ పండుగను ప్రచారం చేసి తెలంగాణ విషయంలో సాంస్కృతిక పోరాటం చేసిన మాట వాస్తవం. ఒక రకంగా కొంచెం పెద్దగా పోలుస్తున్నాను. జాతీయ ఉద్యమంలో కదా ఏదైతే బాల గంగాధర్ తిలక్ గారు ఆయన బొంబాయిలో గణేష్ మండపాల ద్వారా స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రేరేపించిండు. గణేష్ మండపాలు అయితే బ్రిటిష్ వాళ్ళు ఏమి ఆటంకపడతారని చెప్పించారు. అట్లనే మన బతుకమ్మ పండుగను కూడా ఒక ఐకాన్ గా మార్చి తెలంగాణ ఉద్యమాన్ని దోహదపడ్డారు. కాదండి, తెలంగాణ ఉద్యమం ఆ పాత్రను కూడా ఎవరు తీసేయలేదు. కానీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్ళు కూడా తెలంగాణ వచ్చినాక 9.5 ఏళ్ళు నాన్న అధికారంలో నువ్వు అంటున్న గుంటనక్క గాని, నువ్వు అంటున్న దావ గాని, తమ్ముడు గాని, అన్న గాని అందరూ కూడా అధికారంలో ఉన్నారు కదా. అందులో నువ్వు కూడా భాగం పంచుకున్నావు కదా. మరి భాగం పంచుకునే మీరు ఇవాడి దాకా మాట్లాడకుండా ఉండి ప్రభుత్వం పడిపోయి ఓ సంవత్సరం కాకముందే నువ్వు వ్యతిరేకమై అన్నను తిడతావు, తన్ముందు మన నాన్నను తిడతావు, ఆఖరికి తండ్రిని కూడా ఇవాళ నువ్వు మరమనిషి మన మనిషి కాదు అని విమర్శించుకుంటూ ఇవాళ అవినీతి ఆరోపణలు చెప్తున్నావు కదా. అంటే వాటా తగ్గకపోవడం వల్ల, తనకి దక్కకపోవడం వల్ల అనే విమర్శలు ప్రజలు పెడుతుంది. నేను అనే మాట కాదు. అంటే ఇవాళ భావ నుంచి మొదలు పెడితే ఆ నలుగురిని విమర్శించి 4 స్తంభాల ఆట 5వ స్తంభం నువ్వే కదా. ఎంపీగా ఇచ్చారు నీకు, దాంతో పాటు ఎమ్మెల్సీగా ఓసారి ఇచ్చారు. మరి మహిళలకు అన్యాయం జరిగింది అంటే మరి నీకు న్యాయం చేసింది కదా మీ నాన్న. అడుగు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు వాళ్ళ మీ మాటలు ఏం చెప్పలేకపోతున్నారు వాళ్ళు అంటున్నారు. రెండోది ఏంటంటే బీసీలకు అన్యాయం జరిగింది అంటున్నావు. మరి మీలాంటి వాళ్ళకి పదవులు ఇవ్వడం కోసమే, మీరన్న నలుగురికి పదవులు ఇవ్వడం కోసమే బీసీలకు అన్యాయం చేసినట్టే కదా మీ నాన్న. మరి పదవిలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడేవనే సమస్య ఆమె మీద వస్తుంది. రెండవది అసందర్భంగా కొన్ని విషయాలు కూడా ఆమె మాట్లాడుతున్నాయి. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం. గతంలో మాట ఏమంటున్నానంటే నీ అయ్యే జాగిరా అని 2 జూన్ నాడు వచ్చిండు, దాని మీద మాట్లాడడం అంటే నువ్వు తెలంగాణ వాది కనుక మాట్లాడుతున్నావు ఒప్పుకుంటా. దాని కానీ ఇరుపు కాగితం అనే సినిమాకు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? నిర్మాత కాదు, దర్శకుడు కాదు, ఆయన సినిమాతో ఏం సంబంధం లేదు. అటువంటి విషయాల్లో కూడా వచ్చి నువ్వు ఇడుపు కాగితం అంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ తెలుసు అని మాట్లాడినావంటే నీ విజ్ఞత ఏమన్నట్టు? అంటే కావాలని నువ్వు ప్రముఖుల్ని విమర్శించి నీ నాన్నను ఒక తెలంగాణ ఐకాన్ ఆయనను విమర్శించి అన్నను బావను అందరిని పెట్టుకుంటూ కాంగ్రెస్ టీఆర్ఎస్ తోని పోటీ పెట్టుకుంటావు. ఆఖరికి బయట రాష్ట్రం నుంచి ఉన్న ఉప ముఖ్యమంత్రి గురించి నువ్వు అబద్ధం చెబుతావు, తప్పు కదా. ఏమంటా అంటే కొన్ని తెలంగాణ వాదం గురించి మాట్లాడినామంటే ఒప్పుకుంటున్నాను, అది కూడా చెప్తున్నాను. నీ అయ్యే జాగిర అన్నాడు, 2వ తారీఖు నాడు వచ్చిండు, అది మాట్లాడడం కరెక్ట్ కాదా? అవునా, నువ్వు మాట్లాడడం మంచిదే. కానీ ఇరుపు కాగితం సినిమాకు నువ్వు పవన్ కళ్యాణ్కి ఏమీ సంబంధం లేకుండా ఆయన గురించి మాట్లాడే అంటే కావాలని ఎచ్చగొట్టి అటువంటి వాళ్ళ మీద మాట్లాడితే తనకు మైలేజ్ వస్తుందని అనుకున్నది నేను అనుకుంటున్నాను. ఆమె మరి మానసిక స్థితి గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఆమె ఎవరిని విడిచిపెడతలేదు. కానీ ప్రధానమైన టార్గెట్ బీఆర్ఎస్. అంటే తాను బయటపడ్డ పార్టీ మీదే పెట్టింది. ఉదాహరణకు నేను నా జన్మలో టీఆర్ఎస్ తో కలవడానికి కదా, బీఆర్ఎస్ తో కలవడానికి. ఇప్పుడు తన పార్టీ టీఆర్ఎస్ అని రిజిస్ట్రేషన్ చేస్తే నేను మొదటి నుంచి చెప్తున్నా టీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ సాధ్యం కాదు అని చెప్తున్నాను. యాజ్ అడ్వకేట్ గా ఓ 4-5 పార్టీల రిజిస్ట్రేషన్ కోసం నేను ప్రయత్నం చేసిన వాడిగా, పోయిన వాడిగా చెప్తున్నాను. నా అనుభవంతో చెప్తున్నాను. టీఆర్ఎస్ అనే 6 మధ్యలో రాదు. మరి ఏదో వస్తుంది. కోదండరామ్ గారు పార్టీ పెట్టుకున్నాడు కదా, టీజేఎస్ అని పెట్టుకున్నాడు, వచ్చింది కదా బ్రహ్మాండంగా. తెలంగాణ ఎవరి సొత్తు కాదు, రాష్ట్ర సమితి కానీ అది ఎవరి సొత్తు కాదు. కానీ 6 అనే సొత్తు ఖచ్చితంగా గతంలో టీఆర్ఎస్ పార్టీదే. ఇప్పటికి కూడా ప్రచారంలో ఉన్న పార్టీ పేరు పెట్టుకుంటే ఎవరికి ఇవ్వరు ఉంటున్నారు పర్మిషన్. అదే జరిగింది. ఆక్రోషంతో ఇప్పుడు బీఆర్ఎస్ మీద మాట్లాడుతుంది, బీజేపీ మీద కూడా మాట్లాడింది, అట్లాగే కాంగ్రెస్ మీద కూడా మాట్లాడుతుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు వినకుంటుండ్రు? కవితకు సమాధానం ఇవ్వకుండా సుప్రీంకోర్టుకి వెళ్తాను ఈ విషయం పైన, నేను మళ్ళీ ఒకసారి సరి చూసుకునేది లేదు, సుప్రీంకోర్టుకి వెళ్తాను ఈ విషయంలో అంటుంది ఆవిడ. కావచ్చు, నేను మొదటి చెప్తున్నాను. ఫస్ట్ నేను చెప్పాను సాధ్యం కాదు చెప్పారు, ముందే చెప్పారు. మీడియా వాళ్ళు కూడా ఏమంటున్నారంటే రిజిస్ట్రేషన్ అయిందే అని ప్రచారం చేసిన కొందరు. రిజిస్ట్రేషన్ ఢిల్లీకి భూమికి ఆకాశం అని తేడా ఉన్నది.
అది రిజిస్ట్రేషన్ కాలే, కేవలము ఆ పేరు 3 పేర్లు పంపితే ఆ 3 పేర్లలో ఈ పేరును ఆమోదించుకుంటున్నామంటే ఎంచుకోమంటే ఎంచుకుంటే దానికి పబ్లిక్ నోటీస్ చేయమన్నాం. పబ్లిక్ నోటీస్ లో అభ్యంతరాలు వచ్చినాయి. ఆటోమేటిక్ అభ్యంతరాలు వస్తే దాన్ని చెల్లనేయాలని చెప్పింది. ఈ టీఆర్ఎస్ అని పేరు మీద కాదు, ఇంకేదైనా కావచ్చు. టీజేఎస్ కూడా కాదంటున్నా. టీజేఎస్ ఎందుకు కాదు, తెలంగాణ జాగృతి సమితిని పెట్టుకుంది అనుకోండి. తెలంగాణ టీజేఎస్ ఉంటుంది కదా, ఆల్రెడీ కోదండరాం పార్టీ అది ఎగ్జిస్టెన్స్ లో ఉంది, దానికి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన. కానీ టీజేఎస్ కూడా కాదు. మధ్యన ఆ రోజు కేవలం మార్చకపోతే ఆమె పార్టీ రిజిస్ట్రేషన్ కాదు. సరే, ఆ బాధ ఆమె వడ్డీ అంటే మర్చిపోయింది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఒక మహిళగా ఆమెను గౌరవిస్తుంది. రెండోది షర్మిలకు ఆమె పోలిక కూడా పెడుతున్నాను. షర్మిలకు ఆమె పోలిక కూడా లేదు. ఎందుకు లేదని చెప్తున్నాను. ఆమె తండ్రి అన్ని రకాలుగా ఆమె న్యాయం చేసిండు. పదవి ఎంపీ ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఆఖరికి అన్ని రకాలుగా ఆమె న్యాయం చేసిండు. డబ్బులు కూడా సంపాదించుకుంటూ అంటున్నాడు. ఈ మాట కూడా అంటున్నాడు. ఒకనాడు మరి వాళ్ళందరూ పెద్దోళ్ళు వాళ్ళు అయింది కదా అంటే మీ అన్న ఎక్కువ సంపాదించుకోండి, అక్కడ సంపాదించుకుంటే తప్పే. అసలు బీఆర్ఎస్ లో ఈ అవినీతి అది జరిగింది తప్పే అంటున్నాను. కాళేశ్వరం జరిగిన మీ అన్నగారు 185 కోట్లు పైనీర్ పేపర్ కొన్నా అదంతా ప్రజల సొమ్ము కాదంటలేదు. కానీ వాడు సంపాదించుకున్న ఆక్రోశమా, నేను సంపాదించుకోలేదు నేను ఉక్రోశమా? మరి అది చెప్పాలి కదా. నువ్వు కూడా నీ వీలైతే నువ్వు సంపాదించుకున్నావు, వాడు సంపాదించుకున్నావు. ఈ సంపాదన తప్పు, ప్రజల ధనాలు దుర్వినియోగం చేశారు. మీ పార్టీని మీరు ఎండగట్టడం ఏమైందంటే తడుపు తీసుకుంటే మీ కాళ్ళ మీదే పడుతుంది, అన్ని కాళ్ళ మీద. మీకు సంగతి ఏందని అడుగుతున్నారు. ఉదాహరణకు షర్మిల గారికి ఎందుకు తీసుకొస్తున్నారంటే షర్మిల గారికి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ న్యాయం చేయలే. ఆనాడు ఆయన బతుకున్నప్పుడు కొడుకు ఎంపీ ఇచ్చింది, ఆమెకు ఇయ్యలే. ఎప్పుడు కూడా దేశ రాజకీయాల్లో రచన గారు ఆ మహిళలకు అన్యాయం జరుగుతుంది. ఈ ఒక్క కవితే గంటలేదు. నేను కవితలనే కొంచెం న్యాయం జరిగింది. కానీ ఈ గతంలో చూసుకోండి, షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. షర్మిలకి ఏం న్యాయం చేయలేదు. 3000 కిలోమీటర్లు నాకు పాదయాత్ర చేసి నేను జగనాన్ని ఇచ్చిన బాణాన్ని అని ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ తండ్రి చేయలేదు, అన్నా చేయలేదు. అప్పుడు ఎవరు వస్తుంది. కానీ తండ్రి చేసిండు, అన్నా చేసిండు. నువ్వు లిక్కర్ కేసులో ఎదుర్కొంటే అందరు మొత్తం అంతా టీఆర్ఎస్ పార్టీ అంతా తరలిపోయి ఢిల్లీలో సాగిన పడ్డారు. వాళ్ళు ఢిల్లీలో అనేక మంది అడ్వకేట్లు మాట్లాడేది మిమ్మల్ని బయటకు తీసుకొచ్చేదాకా ఉత్సవాలు జరుపుకున్నారు. ఇదే రామ్మోహన్, మనకు టీఆర్ఎస్ రామ్మోహన్ గారు మంచి ఉత్సవాలు జరిపింది. మా కవితకి వచ్చి లోపలికి బయటకు వచ్చిందని చెప్పి ఏమైంది, తట్టేడు మనం అంటారు అశుద్ధంలో రాయి చేసినట్టు మొత్తం టీఆర్ఎస్ పార్టీ అంతా ఆగింది. కనుక ఇప్పుడు ఏమైందంటే నీ విలువ నువ్వే తీసుకుంటున్నావు అంటున్నాడు. అంతేందుకు ఇక్కడ కాదు, మీరు మన ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చూడండి. ప్రియాంక గాంధీకి ఏం పదవి ఉన్నది, ఆపోజిషన్ లీడర్ ఎందుకు కాలేదు? అట్లా కనిమొళి మనకు మన ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు, మన స్టాలిన్ ఉన్నారు. వాళ్ళ అన్నా చెల్లెలే కదా. మరి స్టాలిన్కు కనిమొళికి ఏంటంటే కనిమొళి ఎందుకు రాణిస్తలేదు? ఇవన్నీ చూస్తున్నాం మనం. దేశవ్యాప్తంగా మహిళలు పురుషులు ఒకే కుటుంబంలో ఉంటే మహిళలు అన్యాయం అయిపోతున్నారు. కానీ నీకు న్యాయం చేశారు కవిత గారు, నీకు టీఆర్ఎస్ అధ్యక్షుడు అట్లాగే అన్న బావ అందరు న్యాయం చేశారు. ఇవాళ నువ్వు నలుగురిని అంటున్నావు. కానీ మెల్లగా నా ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మరి ఎంత ఉన్నారా అనే మాట అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి ఆయన గురించి వివరిస్తే మాట్లాడితే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కవితకు సమాధానం ఇచ్చలేదు. ఏమంటుంది, నీకు సంతోషపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటుంది కనుక, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గుట్టంతా బయటపెడుతుంది కనుక దాన్ని చూసి అంటే ఇప్పుడు విభీషణ లాంటి పాత్ర ఈ రకంగా చెప్పాలంటే ఇంటి దొంగ ప్రాణహాని అంటారు కదా రచన గారు. ఇంటి దొంగను సంతోషపడుతున్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు విమర్శ పెడుతున్నారు, బీజేపీ విమర్శ చేస్తున్నారు. కనుక ఈ మిగతా పార్టీ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. అందుబాటులో ఉండండి. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే. నమస్తే అండి, పెద్దలందరికీ నమస్తే. పెద్ద పెద్ద పార్టీలను ఆపగలిగారు మీరు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచారు, బీజేపీ పార్టీ మెడలు వంచారు. కానీ ఏంటో టీఆర్ఎస్ అనాలా లేదంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదని మీరు అంటున్నారు. కవిత గారు మాట్లాడే మాటలకు ఒక్క దగ్గర కూడా మీ దగ్గర సమాధానం లేదు, రావడం లేదు. ప్రతిరోజు రోజు రోజుకి మసాలా పెంచేస్తున్నారు. నిన్నటికి నిన్న దున్నపోతులు ఎడ్లలాగా ఉండాలి, జోడెడ్లలాగా ఉండాలంటే దున్నపోతులాగా తయారని అన్నగారిని హరీష్ రావు గారిని కలిపి మాట్లాడారు. ఎలా చూస్తారు సార్ కవిత గారు మాట్లాడే మాటలకి మీరు చెక్ పెట్టలేరా? నిజంగా ఎందుకు భయపడుతున్నారు మీరు? మొట్టమొదటిగా కవిత మాట్లాడే మాటలు పెద్దగా ప్రాధాన్యం తీసుకోవట్లేదు, పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆమె అస్తిత్వమే కేసీఆర్ గారు లేకుండా కవిత ఎక్కడ ఉందండి? ఈ రోజు ఏదో మాటలు మాట్లాడుతుంది. నీ జీవన ప్రయాణం లోపల కేసీఆర్ గారి ఉద్యోగ ప్రస్థానం లోపల ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు నీ వయసు ఎంత, నువ్వు ఏం పని చేస్తున్నావు, ఒక తండ్రిగా కన్న తండ్రిగా నీకు కూడా ప్రాధాన్యత ఇచ్చి పార్టీలోకి తీసుకొచ్చి నీ జాగృతి పేరు మీద నువ్వు బతుకమ్మని తీసుకొని తిరుగుతా నాన్న అని చెప్తే, ఒక కన్న కూతురు ఆడబిడ్డ అని సమాజం ఉద్యమం కొరకు నిన్ను కూడా మంచి స్థానం కల్పించి కార్యకర్తలందరూ కూడా తన వెంట ఉండేటట్టు చేసి నీకు గుర్తింపు తీసుకొస్తే ఈ రోజు ఎగిరెగిరి పడతా ఉన్నావు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గుర్తింపు నీకు? తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆనాడు పార్టీ పెట్టినప్పుడు వందలాది మంది మహిళలు, వేలాది మంది మహిళలు పనిచేసారు. కానీ ఒక కేసీఆర్ గారు పార్టీ అధినేతగా, ఉద్యమ నాయకులుగా
ఆయన కూతురుగా నీకు విశేషమైనటువంటి గౌరవం మర్యాద దక్కింది. ఆ మర్యాదను చూసుకొని నువ్వు బాబుని చూసి బలపడినట్టుగా నువ్వు ప్రవర్తిస్తే దానికి అంతకంటే ఇబ్బందికర పరిస్థితి ఇంకోటి ఉండదు. నువ్వు చూసుకోవాల్సింది నీ యొక్క పరిస్థితి ఏంది, నీ యొక్క క్రెడిబిలిటీ సమాజంలో బట్టి ఎంతవరకు ప్రజలు విశ్వసిస్తారు, నువ్వు మాట్లాడే మాటకు అర్థం ఉందా, ఎవరన్నా నిన్ను స్వాగతిస్తున్నా అది చూసుకోవాలి. ఎవరో చెప్పిన దానికి కేసీఆర్ గారు ఒక అస్తిత్వాన్ని దెబ్బతీస్తా అని నోటికి వచ్చిన మాటలు మాకు ఆడకూతురుగా నువ్వు మాట్లాడాల్సిన మాటలు కావాలి. నీకేం దక్కాలనో మీ నాన్నగారు పూర్తిగా అవన్నీ నీకు ఇచ్చి నీకు ఒక ఇంటికి కొత్త కుటుంబం ఏర్పాటు చేసి నీకు వివాహం చేసి నీ యొక్క వ్యవస్థనంతా సరిదిద్దిండు ఆయన. ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నీ ప్రజాప్రతినిధిగా చేస్తే ఈ రోజు అదంతా చూసుకొని నీ గొప్పతనం ఫీల్ అవుతున్నావు. ఇది పూర్తిగా ఆలోచన చేసుకోవాలి. కవిత గారికి మళ్ళీ చెప్తున్నాం, మేము బీఆర్ఎస్ పార్టీగా నేను నా గొంతులో ప్రాణమూలంగా బీఆర్ఎస్ పార్టీతోనే నేను కలవడం. అది నిన్ను ఎవరు పిలుస్తున్నారు? నిన్ను ఎవరు పిలవట్లేదు. నిన్ను ఎవరు పట్టించుకుంటలేరు. అసలు నీ ఒక లెక్కనే లేదు ఇప్పుడు ఇక్కడ. రామ్మోహన్ గారు ప్రధానంగా ఒకటి ప్రయత్నం చేస్తాను. ఒక క్వశ్చన్ వస్తుంది రామ్మోహన్ గారు. ఏదైనా కూడా పదే ఆవిడ చెప్పిన మాటకు మీరు కనీసం కౌంటర్ చేయలేని స్థితిలో కూడా మీరు ఉంటే, కవిత చెప్పే మాటల్లో వాస్తవం ఉంది కదా అని సామాన్య ప్రజలు అనుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడలేకపోతుందంటే, కవిత చెప్పే వాటిలో ఒక్కసారి బయట మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ యొక్క భాగోతం మొత్తం ఆవిడకి తెలుసు కాబట్టి ఏం మాట్లాడతారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఈ ప్రమాదం ఉంది కాబట్టి మీరు మాట్లాడాలి కదా. మీరు మాట్లాడకపోతే ఎలా? ప్రధానంగా గమనించాల్సిన తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు పెద్దలు చెప్పిర్రు బండారు రామ్మోహన్ గారు, ఇన్ని రోజులు ఏం చేశారో అడుగుతా ఉన్నారు. పొరపాటు కుటుంబంలో ఇబ్బంది తలెత్తినప్పుడు పెద్ద మంది సమక్షంలో కూర్చొని మాట్లాడుకుంటారు. ఎవరైనా సమస్య ఉంటే సాల్వ్ చేసుకుంటారు. అదే విధంగా 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలన చేసిన కేసీఆర్ గారు ఒక కన్న కూతురుగా నువ్వు కూడా ఉద్యోగంలో పాల్గొనవు అని చెప్పి నీకు కూడా కొంచెం మేలే చేసి పదవులు కూడా ఇచ్చినారు. మరి పదవులు ఇచ్చిన తర్వాత నువ్వు చేసిన నిర్వాహకం, నువ్వు వెలుగబెట్టిన నిర్వాహకం ఈ రోజు అత్యున్నతమైన ప్రపంచంలో ఎవరు లేని గుర్తింపు తీసుకొచ్చిన కేసీఆర్ గారిని ఈ రోజు ఆయన జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోయారు. ఈ యొక్క వ్యవహారం అంతా నీ వ్యవహార శైలితోనే కేసీఆర్ గారు ఈ రోజు మౌనంగా ఉండాల్సి వస్తున్నది. ఆయన సమాజంలో ఎవరైనా ఈ రోజు మాట్లాడితే ప్రతిపక్షాలకు ఏ అవకాశం లేకుండే ఆయన ఒక మాట మాట్లాడడానికి ఈ రోజు ఈ చిన్న అవకాశం కవిత చేసిన తప్పుకు కేసీఆర్ గారు నిందపడాల్సి వస్తున్నది. అది కనీసం ఆ జ్ఞానం లేదు, ఇంగిత జ్ఞానం లేకుండా ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ కేసీఆర్ గారు మన మనిషి అయిపోయాడు. మన మనిషి కాదు. ఆయనకి కేసీఆర్ గారు ఉన్నటువంటి జ్ఞానము, అపారమైన తెలివి, తెలంగాణ అస్తిత్వం పైన గౌరవము, ఈ భౌగోళిక స్వరూపం పైన ఉన్నటువంటి అవగాహన ఏ రాజకీయ నాయకునికి, ఏ ఉద్యమ నాయకునికి లేదు. అది వాస్తవం. కవిత అంగీకరించాలి. ఈ రోజు కన్న తండ్రి పైన అస్త్రాలు ఎక్కుపెట్టి ఆయన యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం, ఆయన గౌరవాన్ని భంగం కలిగించే ప్రయత్నం చేస్తుంది కవిత. ఒకవేళ నిజంగానే నీకు ఇబ్బంది అయితే కన్న కూతురుగా, నా తండ్రి ఇంతమంది గౌరవిస్తారు నా తండ్రిని, భారతదేశంలో ఎవరికి లేని గుర్తింపు నా తండ్రికి ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు వందల మంది, వేలాది మంది నాయకులు సారథ్యం వహించి ఉద్యమం చేసినా ఎవరు చివరి అంకం చేరుకోలేదు, తెలంగాణ సాధించలేదు. ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు నా తండ్రి. నాకు కొంచెం ఇబ్బంది అయినా తండ్రి అడుగుజాడల్లో ఉండాలి, తండ్రి నీడలో బతకాలనే తెలివి లేకుండా ఈ రోజు బయటకు వచ్చి నేను పార్టీ పెట్టా, నేనేదో వెలుగబెడతా అంటే తెలంగాణలో ఏ ఆడబిడ్డ కూడా సహించదు. రోడ్డుకు వచ్చినట్టు సహించరు. ఏదో మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి లాగా మాట్లాడి నేను కూడా ఏదో అయిపోతా అని భ్రమపడితే అంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి ఉండదు. రైట్ రామ్మోహన్ గారు, ఇంకొకటి నిన్న ప్రధానంగా అండదండలతోటి రేవంత్ రెడ్డి గారి ఫండింగ్ తోటి వ్యవహారం నడిపిస్తున్నది. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. తను అనుకున్నది ఏది కూడా జరగదు. ఈమె మాటలు ఎవరు కూడా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఎవరు కూడా ఆమె గురించి లెక్క పెడతలేరు, మాట్లాడే అవసరం లేదు. ఎందుకంటే చిన్న వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీలో. చాలా పెద్ద ఎలిగేషన్ చేశారు. ఒకటి మీరు చాలా పెద్ద కాదు సార్, మీరు చాలా పెద్ద ఎలిగేషన్ చేశారు. కవిత గారు మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఏంటండి? 100% అండి. రేవంత్ రెడ్డి గారికి రాజకీయ కుట్రలో భాగం ఇది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలన పైన రేవంత్ రెడ్డి గారికి మాట్లాడి ఏం దొరుకుతలేదు. ఆయన కూడా బూతులు మాట్లాడడం, చెడ్డ మాటలు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, పని గడిపించుకోవడం, ప్రజలను డైవర్షన్ చేయడం, దృష్టి మరల్చే ప్రయత్నం, అన్ని ఫెయిల్ అవుతున్న పథకాలు మొత్తం ఫెయిల్ అని చెప్పింది చేస్తలేడు. కాబట్టి ఇదో కవిత గారు మేజర్ కాదండి. 18 సంవత్సరాల నుండి కాదు సార్, 18 సంవత్సరాల నుండి ఓటేయటం వచ్చిన ఒక మేజర్
చిన్న చిన్న పిల్లలే మైండ్ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాంటిది రేవంత్ రెడ్డి గారు మాట్లాడితేనో, రేవంత్ రెడ్డి గారు ఫండింగ్ చేస్తానో ఈవిడెందుకు చేయాల్సిన అవసరం ఉంటుంది? ఆవిడ కేవలం బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళ తండ్రి గారితో కానీ వాళ్ళ బావగారితో కానీ ఉన్న కేవలం గొడవల కారణంగా దీనికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఏంటండి? మీరు ఆరోపిస్తున్నారు, గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తున్నారు అనుకోవచ్చా? గమనించాలి మనం. ఇక్కడ జరుగుతున్నది ఒక రాజకీయ నాయకుడి పార్టీ పెట్టడానికి భారతదేశంలో ప్రతి ఒక్క పౌరునికి హక్కు ఉన్నది, డౌట్ లేదు. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఒక రాజకీయ పార్టీ కొత్తగా ఇప్పుడే ప్రారంభించినప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి పరిపాలన ఎవరైతే కొనసాగిస్తారో ఆ పార్టీ చేసిన తప్పులను ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయాలి. ఇది చేయాల్సి నిలిచిపెట్టి నా తండ్రి ఎట్లా, నా బావ ఇట్లా, మా అన్న ఇట్లా, మా ఇంకో అన్న ఇట్లా అని ఇంటి పంచాయతీ మొత్తం చేసి పార్టీ ఎజెండాగా మార్చుకుంటే నువ్వు ఎట్లా పోతుంది పార్టీ ముందరికి? ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయని చేతనైతే రేవంత్ రెడ్డి పైన కొట్లాడు, ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పైన కొట్లాడు, తెలంగాణకి ఏమొస్తుంది అది వదిలిపెట్టి తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాటం చెయ్యి. అది వదిలిపెట్టి 24 గంటలు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ గారిని, సంతోష్ గారిని, తెలంగాణ పార్టీని ఏదో మాట్లాడితే దానికి అర్థం లేని కథ కదా. నువ్వు ఢిల్లీలో ఏం చేసావు చెప్పు. ఇన్ని రోజులు ఏం వెలగబెట్టి నువ్వు ఢిల్లీకి ఎందుకు పోయినావు? నువ్వు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు ఎందుకు కలిపినావు? ఆ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో అందరినీ పార్టీని భ్రష్టు పట్టించినావు కదా ఆమ్ ఆద్మీ పార్టీ. నువ్వు పోయి నీవు తారకంగా ఇది అంతా తెలియకుండా మేమందరం కూడా నీ ఎన్కౌంటర్ వారు సపోర్ట్ చేసి అది తప్పు చేయలేదని కోర్టు తీసుకుపోయి జైల్లో పెట్టిన వరకు మాకు తెలియదు విషయం అంతా నువ్వు ఇట్లా చేస్తేవని. కాబట్టి ఇటువంటి పనులు బంద్ చేసుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సపోర్ట్ చేయకుండా నీ సంసారం నడుపుకో, నీ వ్యాపారం నడుపుకో, పిల్లలు బాగోగులు చూసుకొని వాళ్ళ ప్రయోజకులు తయారు చేయి. రేపటి నాడు తెలంగాణ అత్యధిక పోరాటం చేయి. నీ పిల్లలు పంపి ఆ పని చేయగాను. నువ్వు చేసిన నిర్వాహకం ఎవరిపైన రుద్దొద్దు. తప్పు అనేది నువ్వు చేసినావు. ఈ రోజు తప్పు కప్పిపుచ్చుకోవడానికి పార్టీ పెట్టి మళ్ళీ నా పార్టీని హైజాక్ చేస్తున్నారు. నీకు ఎట్లిస్తారే టీఆర్ఎస్ పార్టీ అనేది ఎవరికి ఇవ్వరు. రామ్మోహన్ గారు అడ్వకేట్ గారు పెట్టుకున్నా పేరు మారిస్తే అర్థం మారితే ఇవ్వరు. ఒక్క మాట రామ్మోహన్ గారు, ప్రైవేట్ సంస్థ ఎవరైనా వ్యాపార సంస్థ పేరు పెడితే కూడా ఇంకొకరికి ఆ వ్యాపార రిజిస్ట్రేషన్ ఉంటే ఇంకొకరికి ఆ పేరు ఇవ్వరు. ఇది కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ మాట మాట్లాడి నేను సుప్రీం కోర్టు పోతా, నేను అంతర్జాతీయ కోర్టు ఎక్కడ పోయినా ప్రపంచంలో ఎక్కడ పోయినా నీ వాదన చెల్లదు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు, ప్రజలు డైవర్షన్ చేయొద్దు. రైట్. ఒకటి ఆవిడ నిన్న మాట్లాడుతూ కేటీఆర్ గారికి ఇంగ్లీష్ బాగా వచ్చు, ఎవరన్నా ఇంగ్లీష్లో మాట్లాడే జర్నలిస్ట్ కానీ ఎవరన్నా ఉంటే ఆయనకి ఫోన్ చేసి వేయొద్దని మాట్లాడతారు. అదేవిధంగా గుంటనక్క ఫోన్ చేసి, అంటే హరీష్ రావు గారినే కదా ఆవిడ మాట్లాడేది, ఎన్నోసార్లు చెప్పింది డైరెక్ట్గా ఆవిడ. హరీష్ రావు గారు ఇలా ఫోన్ చేసి ఎందుకు ఆవిడ వార్తలు మీరు వేస్తున్నారని అంటారు. అరచేత్తో ఉదయించే సూర్యకిరణాలు ఎట్టా అడ్డుకుంటారు మీరు? నా కాళ్ళల్లో కట్టెలు పెట్టే ఉద్దేశం మానుకోండి అని డైరెక్ట్గా చెప్తున్నారు. నిజంగానే కేటీఆర్ గారు ఫోన్ చేస్తున్నారా? హరీష్ రావు గారు ఫోన్ చేస్తున్నారా? దీని గురించి మాట్లాడాలి కదా మీరు. కవిత గారికి ఎవరు ఫోన్? కవిత గారికి కాదండి, జర్నలిస్టులకి ఆవిడ గురించి రాయొద్దని చెప్తున్నారంట. ఆవిడ ఆరోపణది. ఆవిడ గురించి ఇంత పెద్ద ఉద్యమ పార్టీకి అనువంతైనటువంటి కవిత గురించి రాయొద్దని చెప్పినంత మాత్రాన ఆ విజ్ఞత వాళ్ళకి లేదని మీరు భావిస్తున్నారు? విలేకరులు, పాత్రికేయులు, జర్నలిస్టులు ఏం చేయాలనేది వాళ్ళ ఆలోచన విధానం ఉంటది. ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంతే ఇస్తారు. ఎవరికి క్రెడిబిలిటీ ఎంత ఉంటే అంతే వాల్యూ ఇస్తారు, అంతే హైప్ క్రియేట్ చేస్తారు వాళ్ళకి. ఒకవేళ నీ యొక్క చెప్పే విషయంలో జెన్యూనిటీ ఉంది, నిజాయితీ ఉందంటే ఏ పత్రిక అయినా రాస్తారు. దాన్ని ఎవరు నిలువరించడానికే ఎవరికి హక్కు లేదు. అటువంటి పని చిన్న పనులు ఇట్లా కుతంత్రాలు చేసే పని హరీష్ గారు కానీ కేటీఆర్ గారు కానీ లేదు. అటువంటికి రాజకీయ బీఆర్ఎస్ పార్టీ చేయరు. కేవలం ఈమె సానుభూతి సంపాదించుకోవడానికి కుటుంబం నిందలేసి నేను మహిళను, నన్ను అనగదొక్కేస్తుర్రు అని చెప్పుకునే విధంగా ప్రయత్నం చేస్తుంది తప్పితే మళ్ళీ ఒక మాట ఏమంటది, నేను ఆడపులిని అంటది, మళ్ళీ నన్ను ఇట్లా అనగదొక్కుతున్నట్టది. 2 మాటలు ఆమెనే మాట్లాడుతుంది. నువ్వు ఏ స్థితిలో, మానసిక స్థితి కరెక్ట్ లేదా? కేవలం కుటుంబం పైన మీరు ఎన్ని ఆరోపణలు కవిత మీద చేసినా ఓకే కానీ, ఎన్ని ఆరోపణలు కవిత మీద చేసినా ఓకే కానీ, ఫండింగ్ రేవంత్ రెడ్డి గారు పెట్టే పార్టీ పెట్టి ఇచ్చారని మాట్లాడటం ఇది మీకు సమంజసమో చెప్పండి. రాజకీయంలో ఏమైనా జరగచ్చండి. ఈ రోజు కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేసిండు పోలీస్ కేసు బుక్ చేయించాలని. ఏవి కూడా ఆయన యొక్క ఆరోపణలు ఏవి కూడా పసలేదు, ఎక్కడ కూడా నిజం నిరూపించబడలేదు. మాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు అధినాయకులకు. కాబట్టి ఎట్లా అవకాశం దొరుకుతుంది వీరి యొక్క ప్రభను తగ్గించడానికి, వీరి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మస్కబార్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసి కుటుంబంలో కవిత అవకాశం దొరికేసరికి ఆమె దగ్గర తీసుకొని మచ్చిక చేసుకొని ఇటువంటి పనులు చేపిస్తా ఉన్నాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా?
మచ్చిక చేసుకుని జంతువులు కదా సార్ మచ్చిక చేసుకునేది. మీరు ప్రజా ఉద్యమాలు రామ్మోహన్ గారు మచ్చిక చేసుకునేది ఎవరిని? జంతువుల్ని, మనుషుల్ని కాదు కదా. అలా మాట్లాడుతున్నారండి మీరు. పరిస్థితి ఏముంటది అనేది మచ్చిగా చేసుకోవచ్చు, మనుషులు కూడా మచ్చిగా చేసుకోవచ్చు, మీరు చెప్పిన విధంగా వాటిని కూడా చేసుకోవచ్చు. కానీ మా ఉద్దేశం అది ఆయన యొక్క భ్రమలో పడిపోయి తండ్రి పైన యుద్ధం చేస్తా ఉన్నాను. రైట్ రైట్ నేను మళ్ళీ మాట్లాడతా మీతో. ఎస్ నేను మళ్ళీ మాట్లాడతా మీతో. కాల్వ సుజాత గారు అవన్నీ పక్కకు పెట్టి మాట్లాడితే ఎవరు కూడా సహించరు. ఎస్ మీరు మాట్లాడిన దానికి కాల్వ సుజాత గారు సమాధానం చెప్తారు. సుజాత గారు నమస్తే అండి, కాంగ్రెస్ నేత. సుజాత గారు నమస్తే అండి. కాల్వ సుజాత గారు నమస్తే అండి. నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉన్నట్టు చూడండి మీది. రైట్, ఫ్రీజ్ అయ్యారు. కాల్వ సుజాత గారితో మళ్ళీ తీసుకుందాం. జనసేన నేత సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. ఎస్ సుజాత గారు, మీరు మాట్లాడే ముందు కవిత గారు మీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన ఒక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం. మా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టి, ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతే లేదట, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతే లేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఇవాళ తెలంగాణ భాషను కించపరిచినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం లేదు. బీజేపీ పార్టీ ఏం మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళకి దేశంలో ఉన్న ఇష్యూలు తప్ప తెలంగాణ గురించి పట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ. రైట్, సుజాత కాజా గారు ప్లీజ్ రియాక్ట్ అవ్వండి, ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి ప్యానలిస్టులకు అందరికి నమస్కారం అండి. ఇప్పుడు నేను ఫస్ట్ అడగాల్సింది, కల్వకుంట్ల కవిత గారు, మీ పార్టీ పేరేంటి? ఫస్ట్ మీరు పార్టీ పేరే సరిగా పెట్టుకోలేకుండా దాన్ని రిజిస్టర్ చేసుకోలేక మీరు పెద్ద పెద్ద మాటలు, ఇంకెవరెవరినో విమర్శించేయడాలు, అవన్నీ తర్వాత ఫస్ట్ మీ పార్టీ పేరేంటి? ఇంకొకటి, తండ్రి పెట్టిన పార్టీ పేరునే మళ్ళా నువ్వు కాపీ కొట్టి ఆ పార్టీ పేరునే వాడుకుని ఎదగాలని చూస్తున్నావు. నీ అంతటి నీగా ఒక పార్టీ పేరు పెట్టుకుని ఆ పార్టీని అభివృద్ధి చేసుకుని ప్రజల పక్షాన నిలబడే అసలు చిత్తశుద్ధి ఎక్కడా కనిపించట్లేదు. ఇంకొక విషయం సార్, నేను మీ మీడియా ముఖంగా అడగదలుచుకున్నాను. అంటే రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి, ప్రజల పక్షం నిలబడడానికి, ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తారు. మరి కవిత గారు తను అధికారంలో ఉన్నప్పుడు, తన తండ్రి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తను కూడా అధికారంలో భాగస్వామ్యం అయినప్పుడు అక్కడ జరిగిన తప్పుల గురించి ఏనాడు ప్రశ్నించలేదు, విమర్శించలేదు, ఏది చేయలేదు. మరి ఈ రోజు బయటకు వచ్చి నువ్వు ప్రభుత్వంలో ఉన్న, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరుగుతుంటే, లేదంటే ఏదైనా ప్రజలకు నష్టం జరుగుతుంటే అది మాట్లాడాలి. అది మాట్లాడడం మానేసి ప్రతిపక్షంలో కూర్చున్నా ఇప్పుడు బీఆర్ఎస్ ని ఎందుకు విమర్శిస్తావు? కొత్తగా వస్తున్న జనసేనని ఎందుకు విమర్శిస్తావు? బీజేపీని ఎందుకు విమర్శిస్తావు? నువ్వు ప్రజల పక్షాన మాట్లాడు. వీళ్ళెవరు, కవితని ఎవరు కూడా పట్టించుకోకపోయినా కూడా తనే అందరి మీద రాళ్ళేసి మరి ఆమె హైలైట్ అవ్వాలని చూస్తుందన్నది మాత్రం వాస్తవం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఎంత నీచంగా ఉన్నాయంటే, ఒక ఆడ మనిషి అయ్యుండి నువ్వు తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి అని చెప్పి, బతుకమ్మ అని చెప్పి నిన్ను ఒక ఆదర్శంగా తీసుకుని ఒక 10 ఏళ్ల పాటు నిన్ను నెత్తి మీద పెట్టుకుని మోసారమ్మా. కవితక్క నీకు చెప్తున్నా, తెలంగాణ ఆడబిడ్డలందరూ నిన్ను నెత్తి మీద పెట్టుకుని ఒక ఐకానిక్ గా మోసారు నిన్ను. తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక ప్రతినిధిలా చూసారు నిన్ను. నువ్వు ఈ రోజు ఏం మాట్లాడుతున్నావు? బయటకు వచ్చి ఇడుపు కాగితం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని అడగమంటున్నావు. నువ్వు రాజకీయాలు చేస్తున్నావే, చిల్లర చేస్తున్నావా? ఏందో మాటలు. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇష్యూకి ఏమైనా సంబంధం ఉందా అండి? ఇడుపు కాగితం సినిమా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తీస్తున్నారా? అందులో యాక్ట్ చేస్తున్నారా? దాని మీద కామెంట్ చేశారా? అసలు ఆ సినిమా తీస్తుంది ఎవరు? దాని మీద నీచంగా మాట్లాడేది కొంతమంది మాట్లాడి ఆంధ్ర తెలంగాణ మధ్య గొడవలు పెట్టి నీకు చూశారు.
మరి దాంట్లోకి పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడం ఎంత నీచం అండి? నువ్వు ఒక రాజకీయ నాయకురాలువేనా? అసలు నువ్వు చదువుకున్న దానివేనా, లేదంటే లిక్కర్ క్వీన్ లాగా ఆ ప్లేస్ లో ఉండి మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడే మాటలు ఏవి రాజకీయ నాయకురాలు మాట్లాడే మాటల్లా లేవు, హోందాతనంగా లేవు. ఒక లిక్కర్ దందా నడిపించిన లిక్కర్ క్వీన్ ఎలా మాట్లాడుతుందో అచ్చం అట్లానే మాట్లాడుతున్నావు. ఇడుపు కాగితం అంటే ఏంటో పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి అడగాల. సిగ్గుందా అసలు? పవన్ కళ్యాణ్ గారి భార్యలు రాజ్యాంగబద్ధంగా విడాకులు తీసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఒక మహిళలే కదమ్మా. వాళ్ళ గురించి అలా తప్పుగా మాట్లాడడానికి సిగ్గులు పెట్టట్లేదా మీకు? ఈ రోజు వాళ్ళందరినీ దున్నపోత అంటది, వాళ్ళ మామయ్యని ఇంకోటి ఏదో ఉంటది. తప్పు కదండి. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు, మీరు రాజకీయ పరమైన విమర్శలు చెయ్యి, తప్పేం లేదు. అంతేగాని నువ్వు దున్నపోతులని ఇంత నోరు జారడం ఎందుకు? రైట్ సుజాత, ఎందుకే కదా ప్రజలందరూ మిమ్మల్ని చీకొట్టారు. రైట్ సుజాత కాజా గారు. తండ్రి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. చెప్పండి. తండ్రి ఎంతో నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో కష్ట నష్టాలకు వచ్చి తీసుకుని వస్తే నువ్వు తెలంగాణ పరువు తీసుకుని వెళ్ళి ఢిల్లీలో తాకట్టు పెట్టేయలేదా? తెలంగాణ ప్రజలందరూ పరువు తీసి ఒక లిక్కర్ క్వీన్ లా మిగిలిపోలేదా? ఒక లిక్కర్ కేసులో ఒక మహిళ ఇరుక్కోవడం ఎంత నీచాతి నీచం, అది ఎంత పరువు తక్కువ అండి. తెలంగాణ ప్రజలకి, ఆడపడుచులకి ఎంత పరువు తక్కువ. నువ్వు దానికి ముందు సరిదిద్దుకో, సిగ్గుతో తలదించుకో, తర్వాత మిగిలిన వాళ్ళని విమర్శలు చేద్దువు. రైట్ సుజాత కాజా గారు అందుబాటులో ఉండి మళ్ళీ మాట్లాడతాను. మనతోటి కాల్వ సుజాత గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ నేత. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే సుజాత గారు. సుజాత గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? నాకు వినబడుతుంది, మీకే ఎస్ వినబడుతుంది, క్లియర్గానే వినబడుతుంది, మాట్లాడొచ్చు. కవిత గారు చేస్తున్న వ్యాఖ్యలు, బీఆర్ఎస్ పార్టీ మీద కవిత గారు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు, కేవలం కవిత గారికి ఫండింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి మాట్లాడిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. వాస్తవం ఉందంటారా? మీరు చక్కగా చలి కాచుకుంటున్నారంట వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి, వాస్తవం ఉందా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అదేమంటారు చూడండి, సందేట్ల సడేమి అని కాంగ్రెస్ రీసౌండ్ వస్తుందండి. మీరు కంటిన్యూ చేయండి. అంటే నా వాయిస్ వరకు కన్ఫ్యూజ్ అవుతుంది కదా. రైట్, వస్తే తగ్గుతుంది. సందేట్ల సడేమి అని కాంగ్రెస్ పార్టీని ఎందుకు లాగుతున్నారో వీళ్ళ గోళ్లలో మాకు అర్థం కావట్లేదు. ఒకటైతే వాస్తవాల్ని కాంగ్రెస్ కి కొన్ని తెలుసు, ఇంటర్నల్ గా జరిగినాయి కొన్ని తెలియదు. కాబట్టి కవిత పూర్తి స్థాయిలో విడమర్చి ప్రజలకు చెప్తోంది గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ చేసినటువంటి మోసాలు. అందులో తను కూడా భాగస్వామి అనుకోండి, అందులో ఎలాంటి అనుమానాలు అయితే లేవు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు నోరెత్తకుండా ఆ పార్టీలో పదవులను అనుభవించి రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి దానిలలో కుటుంబ సభ్యులు నలుగురు 5గురు ఉండే, అందులో తను కూడా ఒకటి. కాదనడానికి ఎలాంటి సందేహము లేదు, ఎలాంటి అనుమానాలు కూడా లేవు. కానీ నేను ఒక విషయం చెప్తున్నా ఈ సందర్భంగా, బీఆర్ఎస్ నాయకులు నాతో ఎవరు మాట్లాడుతున్నారో ఇప్పుడు వారికి నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఆమె క్లియర్ కట్ గా చెప్తున్నప్పుడు దమ్ముంటే కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, కేటీఆర్ గాని వచ్చి మాట్లాడాలి. మీకు తెలియదు కదా, లోపల అంతర్గతంగా జరిగినటువంటి విషయాలు మీకు తెలియదు. కొన్నే తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమేం చేసిండ్రో, ఏమేం మోసాలు చేసిండ్రో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కొట్లాడినాయన్నీ ఇప్పుడు కవిత చెప్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ చేస్తేనే ఆమె చెప్తుంది, ఆమె దగ్గర డబ్బులు లేవండి. కవిత దోపిడీ చేసినాయి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు తెలంగాణ ప్రజల సొమ్ముని, కష్టార్జితాన్ని, చెమటని, రక్తాన్ని, మాంసాన్ని పిండి వసూలు చేసినటువంటి తెలంగాణ ప్రజల సొమ్ము వాళ్ళ 5గురు కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నాయి. కానీ ఎందుకు వాళ్ళకి ఫండింగ్ ఒక్కరు చేసేది అవసరమా? రాష్ట్రాన్ని అమ్మేసినటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చినటువంటి ఆనాటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్, వీళ్ళందరూ కలిసికట్టిగా అలీబాబా 40 చోర్లు అందరూ దొంగతనం చేసిరు. మళ్ళీ కొత్తగా ఒకరు ఫండింగ్, రేవంత్ రెడ్డి గారు ఫండింగ్ చేయాల్సినంత అవసరం కవితకు లేదండి. కవిత దగ్గర ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్, లేదంటే ఆమెకు అంత సెక్యూరిటీ, ఆమె అంత ఎస్టాబ్లిష్డ్. ఆమె ఈరోజు బ్యూటీ పార్లర్ నుంచి ఈరోజు పొలిటికల్ గా ఒక రాజకీయ పార్టీ సొంతంగా పెట్టుకొని ఎదిగిన మనిషి. అంటే డబ్బు లేకుండా ఎవరు బయటకు రారు, డబ్బులు లేవంటే ఎవరు నమ్మరు. దీనికి ఉదాహరణ బిర్జు ఖలీఫాలో ఉన్నటువంటి ఫ్లాట్ అయినా కానివ్వండి, లేదా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి 150 కోట్ల ఇల్లు అయినా సరే, ఇంత బయటకు చూపించేటివి ఇల్లు ఉన్నాయంటే లోపల ఎన్ని ఉంటాయో అందరికి తెలుసు. బ్యూటీ పార్లర్ లో సంపాదించి ఎవరైనా 150 కోట్ల ఇల్లు కట్టుకుంటారా అండి? బుర్జు ఖలీఫాలో మీరు నేను ఫ్లాట్ కొనగలుగుతామా? శక్తి ఉందా మనకి? మరి కవిత ఎక్కడి నుంచి కొనింది? కేసీఆర్ కవితకి మేము ఫండింగ్ చేసేటంత స్థాయి అమ్మది. వీళ్ళ కుటుంబ సభ్యులకి
అదాని అంబానీకి మించిపోయినటువంటి డబ్బు ఉంది. అదానికి అంబానీకి వాళ్ళ అఫీషియల్ అయితే వీళ్ళు అన్అఫీషియల్ గా డబ్బులు సంపాదించారు. సో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంగా, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి విషయానికి వస్తే, కవిత గగ్గోలమని సంవత్సరం నుంచి గోలగోల చేస్తోంది, బయటికి వచ్చి అన్ని విషయాలు చెప్తోంది. 1400 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఉంది. మరి అవన్నీ తీసి తెలంగాణ ప్రజలు ఈ రోజు 1500 మంది చచ్చిపోయినారు కదా, ఇంటికి 1 కోటి రూపాయలు ఇవ్వమనింది. మరి అట్లాంటివన్నీ ఇవ్వండి, అవి అఫీషియల్ గానే ఉన్నాయి కదా, ఇవ్వండి. మీరేం సంపాదించుకొని తెచ్చిపెట్టిన పైసా కాదు, ప్రజల నుంచి మీరు అధికారంలో ఉంటే పిండి వసూలు చేసినటువంటి వివిధ కాంట్రాక్టర్ల చేత వివిధ దేశాల నుంచో లేకపోతే ఇంకా ఇతరత్ర ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ఫండింగ్లవి అవి ఇవ్వండి. నిజంగానే మీకు రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల మీద నిజమైన ప్రేమ ఉంటే, యుద్ధం చేసినటువంటి అయితే ఇక్కడ సుజాత గారు ఇంకొకటి ఆరోపణ రామ్మోహన్ గారు కూడా చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు రామ్మోహన్ గారే కాదు, తిట్లలో పిహెచ్డి చేసిన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయనే అనేక తిట్ల దండకాన్ని కవిత గారికి నేర్పించారు. వీళ్ళిద్దరూ కలిసి తెలంగాణ పరువు తీస్తున్నారు తిడుతూ అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సరే, కవిత కంటే రేవంత్ రెడ్డి గారు నేర్పించినారు, లేకపోతే ఆమె ఎల్కేజీలో వచ్చి ట్యూషన్ లో కూర్చుంది, మేము నేర్పించినాం అనుకుందాం. సరే, మరి నిన్న మొన్న హరీష్ రావు కేటీఆర్ ఎంత నోటికొస్తే అన్ని బూతులు మాట్లాడుతున్నాడు, అవెవరు నేర్పించిందంటే వీళ్ళ నాన్న సంస్కృతి వచ్చిందా వాళ్ళకి? మరి చెప్పాలి, నాకు ఎవరి సంస్కృతి వచ్చిందో చెప్పాలి. వీళ్ళు ఇట్లాంటి మాటలన్నీ వచ్చి మన ముంగల మాట్లాడితే కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు ఎట్లాంటి వాళ్ళు దేశానికి రాష్ట్రానికి తెలుసు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఎవరు మాట్లాడరు, రైతులను వదిలేసి పంజాబ్ రేవంత్ రెడ్డి భాష ఎవరు మాట్లాడరు. ఒక్క నిమిషం మీరు మాట్లాడినప్పుడు నేను సైలెంట్ గా ఉన్నా. నేను అంతా మాట్లాడిందాక మీరు విని మీరు జవాబు చెప్పాల్సింది చెప్పండి. మా ఆరోపణలు మేము చెప్పేటటువంటి వాస్తవాలను అన్నిటిని గమనించండి. మీ టెన్యూర్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సో ఒకటి, ఈ రోజు కవిత నగ్నమైనటువంటి నిజాలని చెప్తోంది కాబట్టి ఆమె విషయం చెప్పట్లేదు, వాళ్ళ తండ్రి విషయం చెప్పట్లేదు, కేవలం వాళ్ళ అన్న వాళ్ళ బావయ్య చెప్తోంది. ఎందుకంటే తండ్రి కన్న తండ్రి కాబట్టి అందరు నవ్వుల పాలవుతుంది కాబట్టి చెప్పట్లేదు. ఒక్కటి, కేటీఆర్ విషయంలో కూడా చెప్తుంది, అన్ని దోపిడీ చేసిండ్రు కాళేశ్వరం మీద. ఇంతకు ముందు హరీష్ రావుకి ఇదే శాఖ ఇచ్చిండ్రు కదండి, మళ్ళా రిపీట్ చేసి ఎందుకు ఇయ్యలేదు అదే శాఖ? వాళ్ళ మామ ఇయ్యలేదు అంటే అక్కడ ఆల్రెడీ ముంచేసి కూర్చున్నాడు, వాళ్ళని స్కాములు చేసిండనే వాళ్ళ మామ మళ్ళీ ఇంకోసారి అదే పదవి ఇయ్యలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి 3 నెలలు మాకు కాళేశ్వరంకి మంత్రిని చేస్తే, అది కాదు కవిత గారు, ఇచ్చిన శాఖ ఇవ్వాలని రూల్ లేదు కదా. మీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇచ్చిన శాఖలు ఎవరికన్నా ఇచ్చారా? మీకు ఒక న్యాయం, పక్క పార్టీకి ఒక న్యాయమా? మా దగ్గర అంటే మా నేషనల్ పార్టీ, అది సొంతం ఇంటి పార్టీ కదా, అది సొంతం ఇంటి పార్టీ కదా. అది వాళ్ళు నేషనల్ పార్టీయే, ఇప్పుడు టీఆర్ఎస్ కాదు, వాళ్ళు కూడా బీఆర్ఎస్ మేడం, భారత రాష్ట్ర సమితి వాళ్ళు. అవునా అండి, భారతదేశంలో ఉందా అలా పార్టీ? మీకు తెలియదా ఆయన ఎన్ని రాష్ట్రాలు తిరిగారు? మా పార్టీతో వాళ్ళ పార్టీని పోలుస్తారు ఏంటండి మీరు? వాళ్ళ పార్టీతో మా పార్టీని పోలుస్తారా మీరు? పోలికంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది మరి? ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు ఉంది మేడం కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ 10 రాష్ట్రాలు ఉంది ఇప్పుడు కూడా. కనీసం పార్లమెంట్ లో మాట్లాడే హక్కు కూడా మీకు లేదు కదా. పార్లమెంట్ లో మాట్లాడే హక్కు ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ప్రియాంక ఓడిపోయింది, రాహుల్ ఓడిపోయారు. ఒక్క నిమిషం నేను చెప్తా, మీరు అడిగిన దానికి నేను చెప్తా. మీరు ఒక్క ప్రశ్న వేస్తే నాకు 100 జవాబులు నా దగ్గర ఉంటాయి. సారూకారు సర్కారు దేశ్కి నేత ప్రధాని అని చెప్పుకున్న మీరు ఏడున్నది మరి? మేము ఇంకా 140 ఏళ్ల చరిత్ర అది. మీలాగా పుడుచుకొని పోతే ఎప్పుడో పోయి ఉండాలి మనది. ఇప్పటికి 140 ఏళ్ల నుంచి సుదీర్ఘ చరిత్ర, ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీకి లేనంత చరిత్ర, తెలంగాణకు అన్యాయం చేశారు. అత్యధిక శాతం ప్రపంచంలో కాబట్టి తెలంగాణకు 140 ఏళ్ల చరిత్ర కాబట్టి తెలంగాణ అన్యాయం చేశారు. అవునా? తెలంగాణకు అన్యాయం చేసిర్రా? అందుకే అచ్చా కరెక్టే. టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందుకు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? అంతకు ముందుకు నేను ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్తా. డిబేట్లలో మనం లైవ్ లో మనము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? కేసీఆర్ గారి కంటే ముందు తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టక ముందుకు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేయలేదు అడుగుతా ఉన్నాను నేను.
ఒక్క నిమిషం. కేసీఆర్ పుట్టించిండా? కేసీఆర్ పార్టీ ఈడ తెలంగాణ తీసుకొచ్చిండా? కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే తెలంగాణ వస్తున్నా? కేసీఆర్ అట్లాంటి వాళ్ళు 100 మంది తప్పు మీరు అటు చెప్పొద్దు. కేసీఆర్ గారు పార్టీ పెట్టినందుకే, కేసీఆర్ గారు ఉద్యమం చేసినందుకే కాంగ్రెస్ పార్టీ మెడల్ వచ్చి తెలంగాణ తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. కేసీఆర్ అల్లుడు రెచ్చగొట్టి విద్యార్థుల్ని, నిరుద్యోగ యువతని రెచ్చగొట్టి కాల్చుకొని పిల్లలు చచ్చిపోతుంటే ఎక్కడ రెచ్చగొట్టలేదు, ఎక్కడ రక్తపాతం కోరుకోలేదు, ఎక్కడ రక్తవాదం కోరుకోలేదు. ఉద్యమం చేసినాం, సబ్బండ వర్గాలు ఏకం చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఒక కృషి, పట్టుదల, వారు చేసిన వ్యూహంతో యుద్ధం చేసినాం. కేంద్రం పైన యుద్ధం చేసి తెలంగాణ తీసుకొచ్చినాం. ఇందులో కాంగ్రెస్ పార్టీ దుప్పదనం లేదు. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. రామ్మోహన్ గారు ఆవిడ మాట్లాడివ్వండి. మీరు మాట్లాడిద్దరు కానీ నెక్స్ట్ మీరు కంక్లూడ్ చేద్దరు కానీ. ఎస్ కవిత గారు మీరు మాట్లాడండి. సారీ సుజాత గారు మీరు మాట్లాడండి. సుజాత గారు మీరు మాట్లాడండి, ఆయన తర్వాత మాట్లాడతారు. లైన్ కట్ అయ్యింది. రైట్, మేడంది కట్ అయింది, మళ్ళీ మాట్లాడతారు. ఎస్ మీరు కంక్లూడ్ చేయండి రామ్మోహన్ గారు. లక్ష్మణ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. 2 నిమిషాలు, ఎందుకంటే అందరు మాట్లాడారు కదా, ఒక మాట అండి. మాట్లాడచ్చు కదా. కవిత గారి ఆరోపణలు డైరెక్ట్ గా టీఆర్ఎస్ మీదే ఉన్నాయి. మేము పట్టించుకోమంటే టీఆర్ఎస్ నష్టపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఆరోపణలకు వాళ్ళు సమాధానం చెప్పాలి. మొట్టమొదటి ఏది టీఆర్ఎస్ వాళ్ళు. రెండోది ఏంటంటే కవిత గారి ఆరోపణలు బీఆర్ఎస్ మీద చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఆమె వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు ఏది అవినీతి ఆరోపణలు చేస్తుందో వాటిని విచారణ జరిపించాల్సిన బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకోటి పైనీర్ లాంటి పత్రికలు కొన్నారు, ఇంకా తప్ప ఇక్కడికి మనకు కేటీఆర్ కి అని అంటుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే వీటి మీద విచారణ జరిపించాలి. ఈడీ ఎందుకు పని పంపలేదు? మరి కవిత గారికి వీళ్ళు మద్దత వ్యతిరేకం ఎలా? కాంగ్రెస్ పార్టీ ఏమో కవిత గారి ఆరోపణలు ఎవరి మీద డైరెక్ట్ గా బీఆర్ఎస్ నాయకుల మీద, మాజీ ముఖ్యమంత్రి, అట్లాగే మాజీ ఆర్థిక మంత్రి, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి, అందరి మీద రాజ్యసభ సభ్యుడు సంతోషంగా ఆరోపణలు చేస్తుంది కదా. వీటి మీద కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపించాలి. మంచి అవకాశం కదా, కుటుంబ సభ్యులే చేస్తున్నారు కదా. రెండోది ఈడీతో విచారణ జరిపించాల్సిన బాధ్యత బీజేపీ ఉంది అంటున్నాను. సరే, పవన్ కళ్యాణ్ విషయం మధ్య పక్కన పెడదాం. ఇవైతే అవినీతి ఆరోపణలు డైరెక్ట్ చేస్తున్నది. ఆమె ఆరోపణ నిజముందా లేదా తేల్చాల్సిన బాధ్యత, మనం ఎదుర్కోవాల్సిన బాధ్యత ఏమో బీఆర్ఎస్ కి. దాని మీద నిజాలు విచారించి, అంటే పబ్లిక్ మనీ ఉంటది కదా, పబ్లిక్ మనీ దుర్వినియోగమైంది అంటుంది కదా. ఆమె గుంటనక్క దోచుకుంటున్నట్టు ₹1,000 ఎక్కడ అంటున్నది. కేటీఆర్ ఏమో డైరెక్ట్ పైనీర్ పత్రిక కొన్నాడు, 188 కోట్ల డైరెక్ట్ ఆరోపణ చేస్తుంది కదా. పైనీర్ పత్రిక కొనదంటే ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి? 188 కోట్లు, 88 వచ్చినాయి. అది ఇంకెప్పుడు విచారణ జరిపించారు కదా. ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ మీద ఎక్కువ పెడుతున్నారు విమర్శలు అని చెప్పి సంతోషపడుతున్నారు. కానీ రేపు పొద్దున ఈమె విమర్శలు అటువైపు కూడా ఉన్నాయి కనుక వాళ్ళు కూడా కవిత మీద చర్య తీసుకుంటే వేరు. కవిత గారు ఒక ఆరోపణలు చేసింది, ప్రజలు కూడా అర్థమవుతుంది ఏంటంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఈ అవినీతి జరిగిందని అర్థమవుతుంది. ఈ అవినీతిని నిరోధించడానికి ఏం చేయాలి? ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు, వాళ్ళ మీద వాళ్ళు వేసుకోలేరు. కానీ ఏం చేయాలి? కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ప్రజాధారణ దుర్వినియోగమైంది. ఆ కవిత గారు ఆరోపణ చేశారు. ఈ ఆరోపణ నిజమా కాదా తేల్చాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఈ 2 అధికార పార్టీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద బాధ్యత ఉందని నేను అంటున్నాను. రైట్, సుజాత కాజా గారు మీరేమంటారు? మాట్లాడండి. కంక్లూజన్ అయ్యాక తనకి ఇవ్వండి. యా ఎందుకంటే తన ఆంధ్ర వర్షన్ కదా, ఆంధ్ర వర్షన్ మాత్రం మాట్లాడగలుగుతుంది. ఇక్కడ తెలంగాణ ఇష్యూ పెట్టారు కాబట్టి తెలంగాణ సబ్జెక్ట్ కాదు మేడం, తెలంగాణ వర్షనే. తెలంగాణలో జనసేన పార్టీ ఉంది. మీరు గుర్తించట్లేదో, మీకు భయం వేస్తుందో నాకు తెలియదు, కానీ తెలంగాణ జనసేన పార్టీ ఉంది. నేను చెప్పిన మాట మీకు అర్థం కానట్టుంది. ఆంధ్ర వర్షన్ అన్నా నేను. మీరు ఆంధ్రలో తెలంగాణ రాజకీయాన్ని మాట్లాడుతున్నాను. ఇది ఆంధ్ర రాజకీయం కాదు. కవిత మాట్లాడింది తెలంగాణ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది, కవిత గురించి కాదు, పవన్ కళ్యాణ్ గురించి అడిగారు. పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద కవిత చేసిన కామెంట్స్ గురించి మాట్లాడారు. అది పక్కా తెలంగాణకు సంబంధించిన ఇష్యూనే. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాజకీయాల్లో రావడానికి కవిత గారికి అభ్యంతరం ఉందని చెప్పి ఆవిడ వ్యాఖ్యలు చేయడం, ఆవిడ ఆ పార్టీకి అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా కూడా ఇడుపు కాగితం అనే దాని మీద నీచమైన వ్యాఖ్యలు చేయడం గురించి లక్ష్మీనాథ్ గారు అడిగారు. దానికి సమాధానం చెప్పాను. ఆంధ్ర బ్యాచ్ అంతా అలాగే కామెంట్స్ చేశారు కదా తెలంగాణ మీద. మేడం, మీరు రాజకీయాల్లో ఉండి కూడా ఒక్క నిమిషం అండి, మీరు సోషల్ మీడియాలో ఎవడో ఏదో మాట్లాడితే అది పవన్ కళ్యాణ్ అన్నట్టు, అది పవన్ కళ్యాణ్ అన్నట్టు, జనసేన అన్నట్టు ఎలా కంపెయిన్ చేస్తారు?
ఒక్క నిమిషం ఆంధ్ర ఒక్క వాళ్ళు ఎన్నో నిమిషం నేను సినిమాలు తీశారు. మాట్లాడుతున్నాను, మీరు ఆంధ్ర వాళ్ళు ఎన్నో అయినాక సినిమాలు మీరు తీశారు. మాట్లాడండి. మనం వెక్కిరించామా? చెత్త పేర్లు పెట్టినా కూడా టైటిల్స్ అన్ని పెడితే మనం చూసామా లేదా? చూసిన వాళ్ళు చూసినారు, నచ్చని వాళ్ళు వదిలేశారు. మరి మనం ఆ టైటిల్ల గురించి వ్యంగ్యంగా మాట్లాడొద్దు కదా. మీరు ఆ తెలంగాణ వాది, తెలంగాణ మీరు మనుషులు అయిపోతే అయితే నేను చెప్తా. ఆంధ్ర వాళ్ళని కంపల్సరీ మనం మాట్లాడాల్సిందే. మీరు అయిపోతే మన నేను యాస మాట్లాడతా. భాష గురించి ఒక్కరు మాట్లాడితే మనం యాక్సెప్ట్ చేయాలన్నా చెప్పండి. కవితను వదిలేద్దాం. మీరు సుజాత, నేను సుజాత, ఇద్దరం ఇక్కడ తెలంగాణ వాసులు అనుకున్నప్పుడు తెలంగాణ ఉనికి గాని, తెలంగాణ ఆత్మగౌరవం గాని, తెలంగాణ పరువు ప్రతిష్టకు, తెలంగాణ యాస భాషకి ఇబ్బంది కలిగినప్పుడు డెఫినెట్ గా మనం పార్టీల్ని రాష్ట్రాలని పక్కన పెట్టి మన రాష్ట్రానికి మనం సపోర్ట్ చేసుకున్నామా, పక్క రాష్ట్రాలకు సపోర్ట్ చేస్తామా నాకు చెప్పాలి. ఇది అయిపోతే నేను చెప్తాను. ఇంకా నేను మాట్లాడేటప్పుడు కొంచెం వెయిట్ చేయండి. మీరు ఇదే బాధ కేసీఆర్ గారు ఆంధ్ర బిర్యానీ పెండలా ఉంటది అన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడుంటే బాగుంటది. ఒక పార్టీ అధినేతగా, నేను ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడారు. తెలంగాణ దాన్నే నెక్స్ట్ చెప్తున్నా. మేడం నన్ను మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడినంత సేపు నేను విన్నాను, నన్ను మాట్లాడనివ్వండి. నా వర్షన్ కూడా వినాలి కదా మీరు. అలాగే ఇప్పుడు కవిత విషయానికి వచ్చేటప్పటికి ఎవరో సోషల్ మీడియాలో ఒక ఊరు పేరు లేని ఒక కార్యకర్త కూడా కాదు, ఒక సినిమా అభిమాని మాట్లాడిన పిచ్చి మాటలు తీసుకుని వచ్చి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద వేయడం చాలా అన్యాయం. అది జనసేన అన్నట్టు ఎట్లా కన్ఫైన్ అవుతారు మీరు? ఆ జనసేన కార్యకర్త కూడా కాదు, జనసేన నాయకుడు ఫోటో లేదు, అసలు మాకు సంబంధం లేని వ్యక్తి ఎవరో ఏదో అంటే అది జనసేన మీద ఎలా అంటారు మీరు? ఇది చాలా తప్పండి. భాషకి అలాగే కళాకారులకి ప్రాంతం ఉండదు. వాళ్ళు దేశం మొత్తం ఎక్కడన్నా సినిమాలు చేస్తారు, ఎక్కడన్నా ఆదరిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఎన్నో తెలంగాణ యాసలో తెలంగాణ పాటలు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో లేవా? పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ యాస మీద వెక్కిరిస్తున్నారు అని చెప్పి ఆయనకి దాని మీద గౌరవం లేదని ఎట్లా మాట్లాడతారు? ఎన్నో సాంగ్స్ చూపించాలి మీకు. తెలంగాణలో మొగలయ్య అన్న వ్యక్తిని తీసుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారు సినిమాలో పెట్టుకుని ఆయన పద్మశ్రీ అవార్డు ఇచ్చే వరకు కూడా ఆయన్ని తీసుకుని వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఆయనకు పద్మశ్రీ అవార్డుకు తగిన ఏదైతే ఇంటి స్థలం ఇవ్వకుండా ఆయన ఇంకా ఏడిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. అలాంటివి చెయ్యండి మేడం. అంతేగాని ఇక్కడ భాషా భేదాలు, ప్రాంత భేదాలు తీసుకురాకండి దయచేసి. అసలు అన్నది ఆ ఇష్యూ తీసుకొచ్చింది, ఇడుపు కాగితం మీద తప్పుడు వ్యాఖ్యలు చేసింది ఎవరో ముక్కుమోహం తెలియని వాడు. అది జనసేన పార్టీ అని ఎలా ఉంటారు మీరు? మేము కేసీఆర్ అదే మేము పవన్ కళ్యాణ్ మీద మేమెవరం మాట్లాడలేదు. కళ్యాణ్ కార్యకర్తలు అన్నారు కాబట్టి ఈ ఇష్యూలో ఎవడు మాట్లాడాడో వాడిని తిట్టాం మేము. జనసేన నాయకులు కంక్లూడ్ చేద్దరు కానీ సుజాత గారు, మీ ఇద్దరు కంక్లూడ్ చేద్దరు కానీ రామ్ ఎస్ సుజాత గారు, ఇద్దరు సుజాతలు గారు, కాజా సుజాత గారు అండ్ కాల్వ సుజాత గారు, మీ ఇద్దరు కంక్లూడ్ చేద్దరు కానీ బీఆర్ఎస్ రామ్మోహన్ గారిని ఒకటి అడగాలి. రామ్మోహన్ గారు ఏంటి చెప్పండి, ఏదైతే మీరు ఇందాక ఆరోపణ చేశారో ఆరోపణలకు కట్టుబడి ఉన్నారా? కట్టుబడి కరెక్ట్గా చెప్పండి, కంక్లూడ్ చేయండి. కవిత గారు ఏదైతే ఉన్నారో ఫండింగ్తో, రేవంత్ రెడ్డి చేసిన ఫండింగ్తో ఇలా మాట్లాడుతున్నారని మీరు కట్టుబడి ఉన్నారా? చివరిగా చెప్పండి, కవిత గారి విషయం గురించి మీరు ఏమనుకుంటారు? ఆవిడ నోటికి మీరు అడ్డుపడతారా లేదా? చెప్పండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి. బీఆర్ఎస్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. మ్యూట్లో ఉన్నారు బీఆర్ఎస్ రామ్మోహన్ గారు, అన్మ్యూట్ చేయండి, కంక్లూడ్ చేయండి. చివరిగా చెప్పండి, మీ ఆరోపణలు మీరు చేస్తున్నవేనా? మీ పార్టీ స్టాండ్ సభ్యత్వం ద్వారా కొంతమంది వ్యాపారస్తులు విరాళాల ద్వారా సేకరించి పార్టీలో పెట్టడం జరిగింది. ఆ పార్టీ డబ్బులు మా కార్యకర్త సభ్యత్వం తీసుకున్న వాళ్ళకు 2 లక్షల రూపాయలు అయితే మేము ఇన్సూరెన్స్ కట్టిస్తా ఉన్నాం డబ్బులకి. వాళ్ళు ఎవరైతే మా కార్యకర్త ప్రమాదవశాత్తు మృతి చెంది ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ డబ్బులు ఉపయోగిస్తా ఉన్నాం. ఆ డబ్బులు ఎవరు సొంత సొత్తు కాదు, పూర్తిగా తెలంగాణకు సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అందరి సమిష్టి యొక్క డబ్బు అని. ఆ డబ్బు పైన కవిత మాట్లాడినా, సుజాత గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా దానిపైన ఎవరికి హక్కు లేదు, కేవలం కార్యకర్తలకు మాత్రం హక్కు ఉంది. అది పార్టీ నిర్ణయం తీసుకుంది ఏం చేయాలనేది. ఇంకో విషయం, ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారు కుట్రైన్లో ఉంది. వారు ఎక్కడ తిరిగి కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన ఎన్నో ఆరోపణలు చేసిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, కేసీఆర్ జైలుకి పోతా అన్నాడు. ఈ రేసింగ్, కార్ రేసింగ్ పైన అవినీతి జరిగింది, కేటీఆర్ జైలుకి పోతా అన్నాడు. ఎన్నో విషయాలు మాట ఏది కూడా ఈ 3 సంవత్సరాలు నిరూపించలేకపోయాడు. ఇక్కడ ఎక్కడ దిక్కు లేక ప్రజలను డైవర్షన్ చేసుకుంటూ కవిత అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ముందల పెట్టి ఆమె ద్వారా చెప్పిస్తా ఉన్నాడు. ఒక కుటుంబంలో ఇట్లా ఉంది, కవితనే నిజం చెప్తుంది అని. కవిత నిజం చెప్తుందా, అబద్ధం చెప్తుందా ప్రజలు గమనిస్తారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ మహిళలు అంత విఘ్నులే ఉన్నారు. రేవంత్ రెడ్డి చెప్తే అర్థం చేసుకునే పొజిషన్ లో అర్థం లేకుండా ఎవరు లేరు. ఈయన ఏదో పబ్బం గడుపుకోవడానికి ఈయన చెప్పిన విషయాలు ఎక్కడ కూడా సక్సెస్ కాలేకపోయాడు. కేసీఆర్ జైలుకు పంపుతాడు, కేటీఆర్ పంపుతాడు, హరీష్ పంపుతాడు, ఏ విధంగా ఎక్కడ కూడా నిరూపించలేకపోయాడు, ఎక్కడ కూడా కేసు బుక్ చేయించలేకపోయాడు. వారి యొక్క
గౌరవాన్ని ఇసుమంతా కూడా తగ్గించలేకపోయాడు. అంటే ఆ భయము, ఆ బాధ మనసులో రేవంత్ పెట్టుకొని రెడ్డి గారిని తెలంగాణ జైల్లో వ్యతిరేకినే కాబట్టి రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టించాక ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రి అవ్వాలంటే ఏదో రకంగా రేవంత్ రెడ్డి గారిని రెచ్చగొట్టి జైలుకి వెళ్ళాలని చూస్తున్నారు మీరు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో పోయేది ఉంది కాబట్టి ఆడ ఢిల్లీ పెద్దలతోన వంత వాడుకుంటూ తమాషా చేస్తా ఉన్నాడు. నేరం చేసినప్పుడు ఖచ్చితంగా జైలుకి పోతున్నాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఈయన చెప్పిన విషయం ఎక్కడ సక్సెస్ కాలేకపోయింది కాబట్టి కుటుంబంలో చిన్న పొరపాటు, చిన్న తప్పులుగా పెద్ద బూచిగా చూపిస్తూ ఆమెను తురుపుముఖ వాడుకుంటూ ఆమెను కేసీఆర్ కుటుంబం వదిలి ఆయన ఏదో పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. ఇటువంటి ఏవి కూడా ప్రజలు హర్షించారు. వీరు అనుకున్న విషయాలు సక్సెస్ కాలేరు. ఖచ్చితంగా ఇది తప్పకుండా రేవంత్ రెడ్డి గారు హస్తం కవిత గారి పడి ఉంది కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడుతుంది. ఒకవేళ పార్టీ పెడితే ప్రభుత్వం పైన, పాలకుల పైన వ్యతిరేకంగా పోరాటం చేస్తే, ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేస్తే కవిత గారిని ఎవరైనా స్వాగతిస్తారు. అది వదిలిపెట్టి 24 గంటలు రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటూ కేసీఆర్ గారి పైన, కేటీఆర్ పైన, హరీష్ గారి పైన ఈయన ఏదో మాటలు మాట్లాడి దాన్ని ఎవరు హర్షించారు. పూర్తిగా ఇది కాంగ్రెస్ కుట్ర, ఇది దీన్ని ఎవరు కూడా స్వాగతించారు. రైట్. కాళ్ళ సుజాత గారు కంక్లూడ్ చేయండి. ఉన్నదని అనుకుంటుర్రో ఏమనుకుంటుర్రో మరి. రేవంత్ రెడ్డి గారు చెప్తే ఆమె స్క్రిప్ట్ చదివేటంత ఏజ్ ఉందో మీరే గుర్తించుకోవాలి. మరి జైలుకు వచ్చిన తర్వాత ఆస్తుల పంపకాలలో వచ్చినటువంటి తేడాకి, లేదా ఆమె జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు వండినటువంటి కుట్రాకి ఆమెకి ఏమన్నా రోషము, కోపము వచ్చి బయటికి వచ్చిందని ఆమె చెప్పుకుంటుంటే దానికి మీరు ఎందుకు సమాధానం? నేను ఒకటే పదే నేను అడుగుతున్నా. ఇప్పటికి కూడా నా కంక్లూజన్ ఒకటే, ఇంతమంది మీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతున్నారు కదా, ఎవరి మీద అయితే ఆరోపణ చేసిందో వాళ్ళు ఎందుకు వచ్చి ఒక్కదే మాటల మీద ఖండించట్లేదు? ఒప్పుకుంటున్నట్టేనా? ఒక్కసారి అంటే 2 సార్లు. ఇప్పుడు పార్టీలు వేరైపోయినాయి, నాకు వాళ్ళకి సంబంధం లేదు అంటుంది. అన్నప్పుడు కూడా కనీసం కేటీఆర్ గాని, హరీష్ రావు గాని ఒక్క ఇసుమెత్తు మాట కవిత కనట్లేదు అంటే ఆ తప్పులు వెనకాల కవిత మాట్లాడేటటువంటి మాటలు నిజాలే అని మనం ఒప్పుకుంటున్నట్ల. మౌనం అంగీకారమా కాదా చెప్పాలి. తర్వాత మనం డిబేట్ చేసుకుందాం. ఆమె ఎవరు వదిలిన బాణము, మోదీ వదిలిన బాణమా, రేవంత్ రెడ్డి వదిలిన బాణమా, లేకపోతే కేసీఆర్ వదిలిన బాణమా అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గాని, హరీష్ గారు మాట్లాడే స్థాయి కవితకి లేదు కాబట్టి మాట్లాడతలేరు వాళ్ళు. అయ్యా ఆ స్థాయి కోల్పోయింది కాబట్టి మాట్లాడతలేరు వాళ్ళు, అంతే. సమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది కాల్వ సుజాత గారి దగ్గర, ఏదో సమ్ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. యా, ఒకటే విషయం ఇందులో లక్ష్మణ్ గారు, మీరు చెప్పారు కవిత గారి విషయాల పైన స్పందించాలి అంటే పార్టీలో ఒక స్థాయి ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి, తెలంగాణ ప్రజలు విశ్వసించాలి. కాబట్టి ఆమె గురించి ఎవరు మాట్లాడారు చూద్దాం దడగా, కాబట్టి ఎవరు మాట్లాడతలేదు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేస్తే దానికి జవాబు చెప్పాల్సిన అవసరం మనకు లేదు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆమె చెప్పినవన్నీ అబద్ధాలు ప్రజలందరూ గమనిస్తారు, తెలంగాణ ప్రజలు గమనిస్తారు, విఘ్నులు గమనిస్తా ఉన్నారు. ఇటువంటి తాటాకు చప్పులకు, అసంబద్ధ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి చెప్పిన స్క్రిప్ట్ చదివే వారికి ఈ ఆలోచన ఉంది. కానీ మాకైతే ఎటువంటి ఆలోచన లేదు. కేటీఆర్ గారు చెప్పరు, కేసీఆర్ గారు చెప్పరు, హరీష్ గారు చెప్పరు ఈ విషయం. సుజాత కాజా గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కాంగ్రెస్ నాయకుల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి చేసే ముందు ఇంకొక మాట. సిపి అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అనే వ్యక్తి వారి ముఖ్యమంత్రి, వారి నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ఒక జొమాటో డెలివరీ బాయ్ అని, ఒక జీవో చదవడానికి కూడా పనికిరాడని, ఒక ఎమ్మెల్యేగా కూడా పనికిరాదని, వాడు వీడు అని పిచ్చి కోతలు కూస్తున్నారు సాక్షి టీవీలో కూర్చుని. మీరు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పుకోండి. ఇవన్నీ సమ్మగా ఉంటాయా? మీరు ఒకట వైసీపీని, కాంగ్రెస్ ఇక్కడ మరి వాళ్ళకి సమాధానం చెప్పడం రాదు. కానీ ఎవరో అక్కడ ముక్కు మొహం లేని తెలియని అనామకుడు వచ్చి ఇడుపు కాగితం అంటే దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం పెట్టడానికి ఏమాత్రం అసలు మీకు కొంచెమైనా ఏమి ఇదే అనిపించట్లేదా? తప్పుగా అనిపించట్లేదా? మళ్ళీ చెప్తున్నాను, ఆ ఇడుపు కాగితం అనే ఇష్యూకి, తెలంగాణ భాష యాసకి, ప్రాంతీయ విద్వేషాలకి పవన్ కళ్యాణ్ గారికి కానీ, జనసేన పార్టీకి కానీ, జనసేన కార్యకర్తలకు కానీ ఎటువంటి తప్పుడు ఆరోపణలు ఎప్పుడూ చెయ్యరు. మేము ఎప్పుడు అన్ని భాషల్ని గౌరవించే సంప్రదాయం మాది, ప్రాంతాలను గౌరవించే సంప్రదాయం మాది. తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన పార్టీ, తెలంగాణలో మొదటగా కాలు పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ఇక్కడ ఈ గడ్డ మీద 2014లో స్థాపించిన పార్టీ. తెలంగాణ ప్రజల కోసం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా తెలంగాణ యాస, భాష మీద మాకు గౌరవం ఉంది. తెలంగాణ సంస్కృతి మీద గౌరవం ఉంది. తెలంగాణ జానపదాల మీద గౌరవం ఉంది. ఏదైతే
కిన్నెర మొగలయ్య లాంటి ఎంతో మంది అరాచకాలని బయటికి తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఈ రోజు కాదు, పార్టీ ఉన్నప్పుడు కాదు, ఎప్పుడో సినిమాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకి అంత గౌరవం. గద్దర్ గారంటే గౌరవం, ఆయన పాటలంటే గౌరవం. అటువంటి వ్యక్తి మీద మీరు తప్పుడు ఆరోపణలు చేయొద్దు దయచేసి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటో తెలుసుకుని మాట్లాడండి ఎవరైనా కూడా. అలాగే ఏదైతే ఇప్పుడు మొగలయ్య గారికి ఆయనకి రావాల్సిన, ఆయనకి ఇళ్ల స్థలం కానీ ఆయనకి రావాల్సిన పథకాలు కానీ రాకుండా ఇంకా ఆయన్ని తిప్పుతున్నారో ముందు ఆ సంగతి చూడండి. కళాకారులను గౌరవించండి, తెలంగాణ జానపదులను కాపాడండి, తెలంగాణ సంస్కృతిని భాషని కాపాడండి. అంతేగాని తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఏదో ఒక మనం గుడ్డగాల్చి మొహాన్ని పడేద్దామన్న రాజకీయాలు ఆపేయండి దయచేసి. రైట్. యా సుజాత కాజా చర్యలు తీసుకోండి. చెప్పండి. రైట్ సుజాత గారు, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. సుజాత కాజా గారు, అదేవిధంగా కాల్వ సుజాత గారు ధన్యవాదాలండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. బీఆర్ఎస్ రామ్మోహన్ గారు ధన్యవాదాలండి. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా కవిత, ఎవరైతే టీఆర్ఎస్ అధినేత కవిత ఉన్నారో, మరి సొంత గతంలో మరి సొంత తండ్రిని కావచ్చు, మన మనిషి కాదు మర మనిషి అయిపోయాడని మాట్లాడినా, లేదంటే తన సొంత సోదరుణ్ణి దున్నపోతని మాట్లాడిన, బావగారిని మరి గుంటనక్క అని మాట్లాడిన ఆవిడకే చెల్లింది. మరి చూద్దాం రానున్న రోజుల్లో కవిత ఎంత స్ట్రాంగ్గా మాట్లాడతారో. కనీసం అప్పుడైనా బీఆర్ఎస్ నాయకుల్లో ఏమన్నా చలనం వచ్చి మాట్లాడతారా? అసలు బీఆర్ఎస్ మౌనానికి గల కారణం ఏంటి? కడుపు కుంచుకుంటే కాళ్ళ మీద పడుతుందన్న దానికి మరి బీఆర్ఎస్ వాళ్ళు భయపడుతున్నారా? ఇంకేమైనా సీక్రెట్లు కవిత గారి దగ్గర ఉన్నాయని అందరిలోనూ అనేక ప్రశ్నలు వెళుతున్నాయి. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ మీద ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నలిగిపోతున్నారు. కవిత గారి కమెంట్లు చేస్తుంటే వాళ్ళు రగిలిపోతున్నారని కూడా చెప్పవచ్చు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో మరి తెలంగాణలో. మరి ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ANN.